ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 29వ అధ్యాయము, మృగశృంగుని కథ, ద్వితీయ భాగము. దిలీపుడు వశిష్ఠ మహర్షితో, మహర్షి వివాహము ఎన్ని విధములో వివరింపుడని కోరెను. అప్పుడు వశిష్ఠుడు, బ్రాహ్మణ కన్యను అలంకరించి వరుణకిచ్చిచే వివాహము బ్రహ్మ వివాహము. యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగా నుండుటకై కన్యనిచ్చిచే వివాహము దైవ వివాహమందురు. పెళ్లి కుమారుడు నుండి గోవులను తీసుకొని కన్యనిచ్చిచే వివాహమును ఆర్ష వివాహమందురు. ధర్మము కొరకు కలిసి ఉండటచే వివాహమునకు ప్రాజాపత్య వివాహమని పేరు. ధనమును తీసుకొని కన్యనిచ్చిచే వివాహమునకు అసురమని పేరు. ఒకరినొకరు ప్రేమించుకొని తమంత తాముగా చేసుకుని వివాహమును గాంధర్వమని అందురు. బలవంతముగా కన్యనెత్తుకొని పోయి చేసుకుని వివాహము రాక్షస వివాహము. మోసగించి చేసుకుని వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పాను. గృహస్థ ధర్మములను పతివ్రత లక్షణములను దిలీపుడు కోరగా వానిని కూడా వశిష్ఠ మహర్షి వివరించాను. దిలీపుడు కోరగా వశిష్ఠ మహర్షి మరలా ఇట్లు కొనసాగించాను. మృగశృంగుడు 3 భార్యలతోనూ కలిసి సుఖముగా ఉండెను. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్ననలను పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు కలవానికి మృకండుడని పేరు పెట్టెను. మృకండుడును బంధువులకు ఆనందము కలిగించుతూ సద్గుణశాలి పెరుగుతుండెను. మృగశృంగుడు మృకండులకు ఉపనయనము కావించి కురుకులమునకు పంపెను. మృకండుడు శ్రద్ధాశక్తులతో, వినయ విధేయతలతో, తెలివితేటలతో గురుకులమున అందరికీ ఇష్టుడై, అందరిలోనూ అన్నింటనూ విన్నయై విద్యలన్నింటినీ నేర్చెను. మృగశృంగుడు ఉత్తమ లక్షణములు కల మరుద్వతి అను కన్యతో మృకండునికి వివాహము కావించెను. మృగశృంగుని మిగిలిన 2 భార్యలను పుత్రులను కనిరి. వారును మృకండుని వలె విద్యలను గ్రహించిరి. మృగశృంగుడు వారికిని వివాహములు చేశాను. ఇన్ని జరిగినను అతడు మాఘమాస స్థానములను మానలేదు. ఇష్ట దేవతార్చనను వీడలేదు. దానములను యథాశక్తిగా చేయుచుండెను. తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను. మాఘమాస స్థానమహిమ వలన సర్వ సౌఖ్యములను సర్వలాభములను పొందెను. మనుమలను కూడా పొందెను. ఈ విధముగా తన వృద్ధికి సంతృప్తి నంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమునందెను. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను, ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునికి ఇట్లా వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడుకు మృకండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియూ లేకుండా చూచుతుండెను. అయినను ఒక విచారము పీడించుతుండెను. అదెట్టిదనగా, తాను వివాహమాడి చాలా కాలము గడిచినను సంతానము కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడు ఒకనాడు ఈ విధముగా తలపోసెను. కాశీ మహాపుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రముననే సకల పాపములు హరించుడయేగాక మనస్సునందలి కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకొని వారి అభీష్టములను పొందగలిగిరి. నేను కూడా నా కుటుంబ సమేతముగా కాశీకి వెళ్ళుదును అని మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరను. మార్గమధ్యమున అనేక క్రూరమృగముల బారి నుండి, క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీక్షేత్రం చేరాడు. కాశీపట్టణమున ఆనుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుతున్నది.
మృకండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్థానాధిక విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరమునకు పోయెను. ఆలయములోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించిననియు తాను కైలాసమందునట్టు తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధముగా సకుటుంబముగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమైన నామకరణము చేసి దానికెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా 1 సంవత్సరం వరకును విశ్వేశ్వరుడి సన్నిధానమందు గడపరించెను. ఒక దినము మృకండుని 3 తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తలివి తప్పి 3 ప్రాణములు విడిచిరి. మృకండు చాలా దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా. అయినను వారు 3 ఈశ్వరుని ధ్యానించుతూనే ప్రాణములు విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు కావించి మాతృణమును తీర్చుకున్నాడు. మృకండు ఎంతకాలం వరకు సంతానము కలుగునందునే కాశీక్షేత్రం వచ్చినాడు కదా. సంతానము కొరకు భార్యాసమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతి అమితానందము కలిగి పరమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడు, మహాముని, మీ భక్తికి ఎంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించింది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను తీర్చగా వచ్చినారము. కాన మీ అభీష్టము నిరింగింపుడు అని పలికెను. అంత మృకండు నమస్కరించి, తండ్రి మహాదేవా, తల్లి అన్నపూర్ణ, ఇవేనా నమస్కృతులు. రోకరక్షక, మీ దయవలన నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతి ఒక పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుతూ ఆమెతో సంసార సుఖములు అనుభవించుతున్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానము కలుగునందున కృంగి కృషించుతున్నాము. సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానమును ప్రసాదింపవలయునని వేడుకొడుచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను మృకండు ప్రార్థించినాడు. మృకండుని దీలారాపములు ఆలకించిన త్రినేత్రుడు, మునిసత్తమ, నీ అభీష్టము నెరవేరగలదు. కానీ ఒక్క నియమం ఉన్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యముతో ఉండు పుత్రిక కావలయునా, లేక అల్పాయుష్యుడుకు పుత్రుడు కావలయునా అని ప్రశ్నించెను. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి, హే శశిధర, నన్ను పరీక్షింపనించితివా? నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకును నీ ధ్యానమునే సలుపుతూ సేవించుతున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృషించు పుత్రిక కన్నా అల్పాయుష్యుడకు పుత్రరత్నమునే ప్రసాదింపువని నుడివెను. అటులనే అగుగాక అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరానుగ్రహం వల్ల మృకండుని భార్య మరుద్వతి ఒక శుభముహూర్తమున పుత్రుని కనెను. మృకండునకు పుత్ర సంతానము కలిగినని అనేక మంది ఋషిసత్తముల బాలుని చూడవచ్చిరి. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి వెళ్ళలను. ఓ దిలీప మహారాజా, పరమపూజ్యుడును ఋషిసత్తముడునకు మృకండు పరమేశ్వరుడు మెప్పించి వారి దయకు పాత్రుడై పుణ్యమును బడసిన ఈ పుత్రుడే పరమ భాగవతోత్తముడగు మార్కండేయుడు. యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.